సైబర్ నేరగాళ్లు అత్యాధునిక పద్ధతుల్లో అమాయక ప్రజల నుంచి డబ్బు లాగేందుకు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళ సైబర్ నేరగాళ్ల బారిన పడింది. కటారివారిపాలెనికి చెందిన కాటంగాని అనిత అనే చిరు వ్యాపారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని 4 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ బిజీగా ఉండే సమయంలో అనిత తన సెల్ ఫోన్ ను ఇంట్లోని కూతురికి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున్న కూతురు సైబర్ నేరగాళ్లు పంపిన ఓ లింక్ క్లిక్ చేసింది. దీనికోసమే కాసుకొని కూర్చున్న సైబర్ నేరగాళ్లు విడతల వారీగా 4 లక్షలు కొట్టేశారు. ఆగస్టు 18వ తేదీ నుండి సెప్టెంబర్ 24వ తేదీ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం నగదు అపహరించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సుమారుగా ఈ మధ్య కాలంలో ఎక్కువ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అదే క్రమంలో కటారిపాలెం నందు ఒక చిరు వ్యాపారస్తులైన మహిళ సుమారుగా 4 లక్షల రూపాయలు పోగొట్టుకోవడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందంటే, పిల్లలకి ఆడుకునే క్రమంలో మొబైల్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన క్రమంలో ఒక లింకు పంపించడం జరిగింది. ఎవరైతే సైబర్ నేరస్తులు ఉన్నారో ఆ లింకు పంపించినప్పుడు పిల్లలు తెలియకుండా దాన్ని నొక్కిన వల్ల దాంట్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళు హ్యాక్ చేయడం జరిగింది. అదే క్రమంలో సుమారుగా ఒక నెల 22/8/24 నుంచి 23/9/24 వరకు ఈ నెల క్రమంలో 4 లక్షల రూపాయలు బాధితురాలు పోగొట్టుకోవడం జరిగింది. ఎటువంటి లింకులు వచ్చినా సరేలే, ఓటీపీలు కానీ ఇటువంటి యాప్స్ కానీ దయచేసి డౌన్లోడ్ చేయవద్దని కోరుకుంటాను. ఇన్ కేసు మనం తెలియకుండా జరిగినట్లయితే ఇమీడియట్లీగా 24 గంటల్లోపు 1930కి కాల్ చేసినట్లయితే ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకుని అకౌంట్ని హోల్డ్ చేయడం జరుగుతుందని వేటపాలెం మండల ప్రజలకి తెలియపరచుకున్నాను.